మంచి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన చాలా రోజుల తర్వాత కూడా చర్చల్లోనే ఉంటాయి. అలాంటి ఓ సినిమా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2025 థియేటర్లలో విడుదలై ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఆ మూవీని పిల్లలతో చూడొద్దని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏది? అందుకు కారణమేంటి? హ్యావ్ లుక్. ఇండస్ట్రీలో థియేటర్స్ లో నాగబంధం, రావు బహదూర్, లెనిన్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో విడుదలవుతున్న సినిమాలు భారీ హిట్స్ అవుతున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికీ ఎన్నో రకాల జోనర్స్ లో సినిమాలు ఆడియన్స్ ను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ సినిమా థియేటర్స్ లో దుమ్ము రేపింది. ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. ఆ సినిమా ఓ డిఫరెంట్ జోనర్ మూవీ. డార్క్ కామెడీ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కింది. ఆ సినిమా మరేదో కాదు, బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రాధికా ఆప్టే నటించిన సిస్టర్ మిడ్ నైట్. ఈ సినిమాకు కరణ్ కాందాహరి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో అశోక్ పాఠక్, ఛాయా కదం, స్మితా తాంబే వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సిస్టర్ మిడ్ నైట్ సినిమా థియేటర్స్ లో విడుదలైన 2 వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ మూవీ స్టోరీ మొత్తం ఉమా అంటే హీరోయిన్ రాధికా ఆప్టే అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. పెద్దలు కుదిర్చిన వివాహంతో గోపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది ఉమా. ఈ భార్యాభర్తలు ముంబైలోని ఒక స్లమ్ లో కాపురం పెడతారు. అయితే ఈ వివాహం ఉమాకు ఇష్టం లేకపోవడంతో ఆమె తన భర్తతో సరిగ్గా కలవలేకపోతుంది. గోపాల్ ఒక ఇంట్రోవర్ట్ కావడంతో వారి మధ్య గ్యాప్ పెరుగుతుంది. అయితే ఉమా కోరికలు అణుచుకోలేక భర్తతో కలవలేక మానసికంగా ఇబ్బంది పడుతుంది. చివరకు బలవంతంగా భర్తతో కలుస్తుంది. కానీ ఉదయాన్నే అతను చనిపోయి ఉంటాడు. దాంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు అతను ఎలా చనిపోయాడు, తర్వాత ఉమా ఏం చేసింది అన్నది సినిమాలోనే చూడాలి. ఇక ఈ సిస్టర్ మిడ్ నైట్ మూవీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. రాధికా ఆప్టే తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్, గూగుల్ ప్లేలో హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా డార్క్ కామెడీ, థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ఇక బోల్డ్ సన్నివేశాలు ఉండటంతో పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండటం మంచిది. ఈ మూవీలో ఉమా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, ఆమె ఒంటరి ప్రయాణం ఎలా సాగింది అనేది కథాంశం. రాధికా ఆప్టే ఈ బోల్డ్ పాత్రలో అద్భుతమైన నటనతో సినిమాను ఒంటి చేత్తో నడిపించిందని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. ఆమె ఒక స్లమ్ మహిళగా చూపించిన డెప్త్, ఎమోషన్స్ చాలా సహజంగా ఉన్నాయి. సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించినప్పటికీ సరైన పబ్లిసిటీ లేకపోవడంతో పెద్దగా ప్రేక్షకులకు చేరలేదనే విశ్లేషకులు అంటున్నారు.